హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే విత్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. అమావాస్య అనేది ఈ నైట్ అయితే పెడుతుంది. మిడ్‌నైట్‌లో అమావాస్య అనేది పెడుతుంది. సో, ఇంక నా రీడింగ్ రేపు నైట్ వస్తుంది కాబట్టి మళ్ళా సో, ఈలోపు అమావాస్య కూడా వెళ్తుంది. అందుకని నేను ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేదైతే చెక్ చేస్తున్నాను. ఈ టాపిక్ అయితే తీస్తాను. వాళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఏమున్నాయి వాళ్ళ మనసులో అనేదైతే ఈరోజు చెక్ చేద్దాము. ఈ అమావాస్య ఎనర్జీస్ అనేది మీ పర్సన్‌లో చెక్ చేద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను. రిప్లై ఇవ్వడానికి టైం కుదరట్లేదు. సో తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా అండి? ముందుగా అయితే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. ఈ అమావాస్య రోజున మీరు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉన్నారు? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ సిట్యుయేషన్ ఏంటి అనేది అయితే మీ ఎనర్జీస్ అయితే ఫస్ట్ చెక్ చేస్తాను. మీ నేమ్స్ చెప్పుకోండి. అండ్ మీ పర్సన్ నేమ్స్ కూడా చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క ఈ అమావాస్య ఎనర్జీస్ వీళ్ళల్లో ఎలా ఉన్నాయి? చూసే మా వ్యూవర్స్ ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వీళ్ళల్లో తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య రోజున ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఈ అమావాస్య రోజున ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ అమావాస్య రోజున? ప్లీజ్ క్రియేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ శివయ్య, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ స్వోర్డ్స్. మీకు కొంచెం అంటే ఇక్కడ కొంతమందికి ఎలా ఉంది అని అంటే మీ పర్సన్‌కి మీకు మనీ ప్రాబ్లమ్స్ అనేది కావచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది జరగబోతున్నాయి. అండ్ జరిగిన దాని గురించి తలుచుకుంటూ బాధపడ్డము. ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండడము. మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేక మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఎలా ఉండబోతుంది అని అంటే ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది. హ్యాపీగా అయితే ఉంటారు. ఈ ఎనర్జీస్‌లో ఎలా అంటే ఒక ఇది ఫ్యామిలీ అయితే కూడా కుటుంబంతో హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. అది చిన్నపాటి సంతోషమైనా జరగచ్చు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు. ఈ సండే రోజున ఆహ్, ఒక హ్యాపీగా ఒక ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికైనా. ఒక పిక్నిక్‌కెళ్ళొచ్చు, ఒక సినిమాకెళ్ళొచ్చు, లేదు ఒక ఫంక్షన్ జరగచ్చు. లేదు ఒక హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి రావడము, మీకొక అపాలజీ చెప్పడం అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. అది మీ చిన్ననాటి స్నేహితులైనా లేకపోతే ఆహ్, చిన్ననాటి స్నేహితులైనా అవ్వచ్చు, లేకపోతే ఒక క్లాస్‌మేట్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళే
మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, లేకపోతే వీళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీ లైఫ్‌లోకైతే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీకు ఒక ఆహ్, తను మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఏడిపించారో వాళ్ళు మళ్ళా ఒక అపాలజీ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే స్వార్థంగా ఉన్నారో వాళ్ళు హ్యాపీ లైఫ్ కావాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని మీ నుండి వెళ్ళిన వ్యక్తులు కూడా ఇక్కడ మీరిష్టము అని మీకు కాల్ చేయొచ్చు. మీతో సంతోషంగా గడపాలి అనుకోవచ్చు. కానీ మరి కొంతమందికి ఇది ఫ్యామిలీ అయితే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వట్లేదు అని మీరు బాధపడ్డము, ఆలోచించడం అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు, బాధపడుతున్నారు. ఏదో ఒక బాధైతే మీకు ఈ అమావాస్య రోజున ఆహ్, ఇబ్బంది పెడుతుంది. ఎందుకు అనంటే అది మీ పర్సన్ గురించి కావచ్చు. వీళ్ళు మీకు టైం ఇవ్వట్లేదని ఇక్కడ మీరు బాధపడడం అయితే జరుగుతుంది. సో, మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకొక విషయం అండి, నన్ను కార్డ్స్ నేమ్ చెప్పండక్కా, కార్డ్స్ నేమ్ చెప్పండక్కా అని అడుగుతున్నారు. చాలా మంది వరకు ఎవరు నన్ను అడగట్లేదు. కేవలం ఒక వ్యక్తే నన్ను అడుగుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. కార్డ్స్ నేమ్ అంటే చెప్పచ్చు. అంటే నేమ్స్ చెప్పి యూజ్ ఉండదు కదా అని నేను చెప్పట్లేదండి. కార్డ్స్ నేమ్ అయితే ఇది 5 ఆఫ్ పెంటికల్, 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ సోర్డ్స్. ఇది కార్డ్స్ నేమ్ అయితే. కార్డ్స్ నేమ్ తెలుసుకున్నంత మాత్రాన ఇది నేర్చుకునే వాళ్ళకు అయితే ఇదేదైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటాను. మేబీ ఎందుకు అడుగుతున్నారో పదే 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 కార్డ్స్ నేమ్ చెప్పండి, కార్డ్స్ నేమ్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఈ అమావాస్య రోజున ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి అమ్మా. వాళ్ళ పేర్స్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గుర్తుకు తెచ్చుకోండి, లేకపోయినా పర్లేదు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ అమావాస్య రోజున, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ హిడెన్ సీక్రెట్స్ ఏంటి, ఏమున్నాయో వాళ్ళ మనసులో చూపించేయండి. ప్లీజ్ యూనివర్స్ క్రియేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఈ అమావాస్య రోజున ఈ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ప్రతి ఒక్కటి మనకే అనేది అయితే మీరు అనుకోవద్దు. ఓకేనా? చూసే వ్యూవర్స్ అందరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా అండి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ పెంటికల్, ద టవర్, Knight of Cups, Queen of Cups, the Devil. ఈ డెవిల్ వచ్చిందంటేనే ఉంటుంది. 8 of Pentacle, Ace of Pentacle, Knight of Cups, Queen of Pentacle, 10 of Pentacle, 2 of Pentacle, 3 of Cups. ఓకే,
బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ స్వోర్డ్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? కార్డ్స్ నేమ్ చెప్పకూడదు అని కాదు కానీ, చెప్పకూడదు అని కాదు కానీ, నేను కార్డ్స్ తీస్తూ ఉంటాను. ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. కార్డ్స్ చెప్పాలి అనేది నాకు అంత గుర్తుకు రాదన్నమాట. సో, మీరెవరైతే అడుగుతున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. మీకిక్కడ మ్యాటర్ ఏమొస్తుంది అనేదైతే ఇంపార్టెంట్. ఓకేనా అండి? మీరు రీడింగ్ కోసం చూస్తున్నట్లయితే. ఓకేనా? నేర్చుకోవాలి అనుకుంటే అది వేరే. కార్డ్స్ నేమ్స్ తెలిసినా కానీ అది నేర్చుకునే విధానం వేరే ఉంటుంది. ఓకేనా అమ్మా? మీరు ఎవరైతే అడుగుతున్నానో మీకు ఒక క్లారిఫై అయితే చేస్తున్నాను. ఇక్కడ కార్డ్స్ నేమ్స్ తెలిసినంత మాత్రాన కూడా మనకు మీనింగ్స్ అండ్ వాటిల్లో అర్థాలు, ఎనర్జీస్ అవి మనకు తెలీదు. అది డెప్త్ గా నేర్చుకొని ఆ ఎనర్జీ అనేది రావాలి, ఆ ఇంట్యూషన్ అనేది ఉండాలి. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకైతే తెలీదు. పదే పదే కామెంట్ చేస్తున్నారు కార్డ్స్ నేమ్ చెప్పండి చెప్పండి అని. నేను మర్చిపోతూ ఉన్నాను అన్నమాట. ఓకే, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 16, నెంబర్ 15, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 19, నెంబర్ 21, నెంబర్ 20, నెంబర్ 4, నెంబర్ 18. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది అని అంటే, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రశాంతంగా లేరు, అక్కడ బాధలు పడుతున్నారు, అక్కడ చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మీరు రిలేషన్షిప్ నిలుపుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని పర్టికులర్ గా చీట్ చేయాలని, ఇది మోసపూరితమైన ప్రేమ అని చెప్పొచ్చు. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు గుర్తించలేకపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు గుర్తించలేకపోయారు. మీరు ఒక ప్రేమ అనే ముసుగులో మీరు మోసపోయినట్లు ఇక్కడ నాకు తెలుస్తూ ఉంది. మీరు చాలా డిప్రెషన్‌లోకైతే వెళ్లారు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే మీ లైఫ్‌లోకి వచ్చినట్లయితే అనిపిస్తుంది. కానీ ఇద్దరి మధ్య గూడా ఒక అండర్‌స్టాండింగ్ అనేదైతే లేకపోవడము. వాళ్ళేదో ఇక్కడ కొంతమందికి క్యాస్ట్ అండ్ రిలీజియన్ అయితే అడ్డొస్తుంది. రిలేషన్ నిలుపుకోవాలి అని అనిపించినా కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు సమాధానం ఇవ్వకపోవడము, మీరు ఒక డిప్రెషన్ లేకైతే వెళ్ళడము, పదే పదే మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడము, థింక్ చేయడం అయితే కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మీ మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీకేదైతే ఒక పెయిన్ అయితే ఇచ్చారో, ఒక చీటింగ్ చేశారో, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు. అండ్ వాళ్ళ మధ్య ఒక మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒక ఇద్దరి మధ్య ఒక సఖ్యత అయితే లేదు, గొడవలు వేసుకుంటున్నారు. ఒకరు ఈ రిలేషన్ నాకొద్దు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ నిలుపుకోవాలి అని చూస్తూ ఉన్నా కానీ అవతల వాళ్ళు వెళ్ళిపోతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అది వీళ్ళు ఏదైనా కలిసి ఏదైనా ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తారా, లేకపోతే ప్రేమలో మీ పర్సన్ కాదనుకొని థర్డ్ పర్సన్ ఇంకా వేరే అదర్ పర్సన్ కి ఎవరికైనా కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవలు జరగడము, ఒక సెపరేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అంటే నీకేదైతే పెయిన్ ఇచ్చానో నేను, నాకు సేమ్ పెయిన్ అనేది నాకు కలుగుతుంది, నాకు సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది, ఇదంతా నేను చేసుకున్న తప్పు. నేను మీరు రిలేషన్ నిలుపుకోవాలి అని పదే పదే మీరు బాధపడుతూ వాళ్ళకి మెసేజ్లు చేస్తూ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు.
సో, మీ నంబర్ బ్లాక్ చేయడం జరిగిండొచ్చు. వాళ్ళ నుండి మీకు సమాధానం లేకపోయుండొచ్చు. మీ మీద ఆ కోపము, యాటిట్యూడ్ చూపించడము. ఆహ్, ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి ఇక్కడ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఒక బ్యాడ్ కర్మ అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి వాళ్ళ మధ్య. వాళ్ళకి అనుకోని విధంగా గూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య ఒక ఏకాభిప్రాయం అనేదైతే లేదు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసాలైతే ఉన్నాయన్నమాట. ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా ఇక్కడ గొడవ పడుతున్నారు. ఎందుకు అననంటే ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పర్సన్ మీద అనుమానం వస్తూ ఉండొచ్చు. తన లైఫ్‌లో ఎవరో ఉన్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నట్లు ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు వీళ్ళని లెక్క పెట్టుకోవట్లేదు. ఆహ్, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. కానీ వీళ్ళకేంటి అంటే ఆ బాధ చెప్పుకోవడానికి మీకేదైతే పెయిన్ ఇచ్చారో ప్రెజెంట్ ఆ పెయిన్ నేను పడుతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మీరు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి, మీకొక అపాలజీ చెప్పాలి అంటే ఇక్కడ చెప్పాను గదా! మీ పర్సన్ ఎవరో మీ లైఫ్‌లోకి వస్తారు అనేదైతే నేను ఇంతకుముందు చెప్పాను గదా! సో, ఎవరికో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. తన ఎమోషనల్ అనేది మీకు చూపించాలి. తన ప్రేమని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఆహ్, తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారో, ఇక్కడ సింగిల్ అయితే కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా మీ పర్సన్ మీ లైఫ్‌లోకైతే రావడం జరుగుతుంది. మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్, నర్చరింగ్ అనేది చేశారన్నమాట. ఇచ్చారు. సో, వాళ్ళకేంటంటే మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉంది. అది ఫిజికల్ నీడ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫిజికల్ బాండింగ్ అనేది ఎక్కువైతే ఉంది. ఒక ఎమోషనల్ బాండింగ్ అనేదైతే ఉంది మీ మీ మధ్య. సో, మీ పర్సన్ మీతో మీ లైఫ్‌లోకి రావాలి అని వాళ్ళనుకోవడము, హ్యాపీగా ఉండడము. ఇక్కడ ఇంకా ఫిజికల్ నీడ్ అంటే మీకు తెలిసిందే గదా! తెలియనిదేముంది. అంటే ఇక్కడ ఒక రిలేషన్ బాండింగ్ అంటే లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేదైతే మీ పర్సన్ కోరుకోవడము, మీతో హ్యాపీనెస్ కావాలనేదైతే అనుకుంటున్నారు. మీ ముందుకు రావాలి అనేదైతే అనుకుంటున్నారు. తన మనసులో మీ పట్ల చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఆహ్, చూసారా? ఇక్కడ ఏదైతే వాళ్ళు మిస్ అవుతున్నారో అదంతా కూడా మీ దగ్గర తీర్చుకోవాలి. మీ లైఫ్‌లోకి రావాలి. అండ్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము ఒక సెలబ్రేషన్స్ కూడా జరగొచ్చు. ఏదైనా చిన్నపాటి ఎంజాయ్‌మెంట్స్ అనేదైతే జరగొచ్చు. ఒక హ్యాపీగా ఏదైనా చిల్ అవ్వడము. ఒక ప్రశాంతంగా ఉండాలి అనుకోవడము. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోవడం అయితే గూడా ఉండొచ్చు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీ మధ్య మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనీ ప్రాబ్లమ్స్ వల్ల గూడా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు అననంటే వీళ్ళేంటి అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉండొచ్చు. లేదు ఒక ఫ్యామిలీ కోసమైనా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఒక మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫ్యామిలీ కోసము ఆహ్, మీకు సమాధానం చెప్పకపోవడము తన మనసులో మీరు కావాలి అనేదైతే అనిపిస్తుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలని పక్కా అనిపిస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు అననంటే, వాళ్ళ లైఫ్‌లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక డెసిషన్ తీసుకోలేక సతమతమవుతున్నారు. అండ్ మీ పర్సన్‌కి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడుతున్నట్లు నాకు తెలుస్తూ ఉంది. వీళ్ళు డే అండ్ నైట్ బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకు అనంటే తనకు ఒక స్టెబిలిటీ కావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్‌కి ఒక కోరికుంది. ఇక్కడ మీ పట్ల ఆహ్, ఒక ఫ్యాషను, అట్రాక్షను ఉన్నా కానీ, మీతో రీయూనియన్ చెయ్యాలి అనిపించినా కానీ, ప్రెజెంట్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు అననంటే వీళ్ళు, మీతో ఏ విషయమో చెప్పలేకపోతున్నారన్నమాట. ఎందుకు అనంటే, మీ పట్ల వస్తున్న ఫీలింగ్స్‌ని కూడా ఇక్కడ హైడ్ చేస్తున్నట్లు నాకిక్కడ కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే, వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇక్కడ మీరేదో వాళ్ళ వెంట పడుతున్నారు. పదే పదే వాళ్ళని చేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరేంటి అంటే రిలేషన్ నిలుపుకోవాలని మీరున్నారు. కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీకు సమాధానం అయితే చెప్పకపోవడము.
వాళ్ళు మీ పట్ల యాటిట్యూడ్ చూపించడము. హ్మ్. ఇక్కడ ఒకవేళ మీరు మెసేజ్ చేస్తూ ఉన్నా, కాల్స్ చేస్తూ ఉన్నా కానీ, మీకు రిప్లై ఇవ్వలేకపోవడము. ఒకవేళ రిప్లై ఇచ్చినా కానీ ఒక డేరింగ్‌గా ఉండడము. ఏమి సమాధానం చెప్పకపోవడము. మీరు మాట్లాడాలి అనుకోవడము. ఇక్కడ మీరు మీ ఇద్దరి మధ్య గూడా ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఇది వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇక్కడ మీరేదో స్ట్రాంగ్‌గా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య గూడా మనీ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినట్లు నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చిండొచ్చు. కానీ కానీ వాళ్ళేంటి అనంటే ఫ్యామిలీ గురించి భయపడుతున్నారు. సో, అందువల్ల ఇక్కడ మిమ్మల్ని ఇటా అటా తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ మీ మధ్య ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగి వీళ్ళేదైతే మీకు టైమ్ ఇవ్వట్లేదో, వీళ్ళేదైతే మీకు ప్రేమను పంచుకోవట్లేదో మీరిక్కడ గూడా మీరడుగుతున్నారంట. అంటే నా మనీ నాకిచ్చేయండి అన్నట్లుగా మీరడుగుతూ ఉండొచ్చు. కానీ ఆ విషయంలో కూడా వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. నేనేదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేశానని చెప్తూ ఉండొచ్చు. లేకపోతే నాకేదైనా రావాల్సింది రావాలి, ఇస్తాను అని చెప్తూ ఉండొచ్చు. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, మీరు మనీ అడుగుతున్నారని కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళకేంటి అనంటే, ఇక్కడ మీరు వ వ పదే పదే మీ పర్సన్ రావాలని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళ వెంట మీరు పడుతున్నారు అనని వాళ్ళేదో చాలా ఈగో యాటిట్యూడ్ అయితే మీ మీద చూపిస్తున్నారు. కోపం గూడా చూపిస్తున్నారన్నమాట. మిమ్మల్ని మీరు రిలేషన్ నిలుపుకోవాలి అని మీరనుకుంటూ ఉంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా కనిపిస్తుంది. ఇక్కడేంటి అంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అననంటే, ఆహ్, ఇక్కడ మీరు మీ ప్రేమను పొందేంత అర్హత మీ పర్సన్‌కి లేదు. ఎందుకు అననంటే, టాక్సిక్ రిలేషన్స్ అనేది మీ పర్సన్‌కున్నాయి. మీరు నిజాయితీ గల వ్యక్తులన్నమాట. సో, మీ ప్రేమని స్వీకరించేంత హ్మ్, అంత ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు అనంటే, వాళ్ళు చేసే తప్పులు మీరెక్కడ కనిపెడతారో అని కావచ్చు, మీరెక్కడ వాళ్ళని ప్రశ్నిస్తారో అని కావచ్చు, లేదు ఆల్రెడీ మీరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఒక న్యూ అటాచ్‌మెంట్స్ అనేదున్నాయి. సో, అందువల్ల కూడా ఇక్కడ మీరు వాళ్ళని ఆహ్, ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు పదే పదే. సో, అది గూడా వాళ్ళకి ఒక బాధగా అనేదైతే అనిపిస్తుంది. మీరేంటి అంటే, మీరెంతసేపు మీ ప్రేమను పంచడానికి మీ చుట్టూ ఎన్నున్నా, ఎన్ని బాధలున్నా కూడా ఇక్కడ ఒంటరిగా ఉన్నా కూడా, ఏం చేస్తున్నా, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ, ఇక్కడ మీ పర్సన్ కోసమే మీరు పదే పదే బాధపడుతున్నారు. కానీ వాళ్ళేంటి అంటే, ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారన్నమాట. కానీ వాళ్ళు ఎక్కడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారో, సో, అక్కడ నుండి బయటపడలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది. మీరు కావాలనేదైతే అనిపిస్తుంది. మీరేదైతే హెల్ప్ చేశారో, అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. ఇది వాళ్ళు ఎలాగైనా అడిక్ట్ చేసుకోనుండొచ్చు. ఒక బ్లాక్ మ్యాజిక్ చేసుండొచ్చు. లేకపోతే వాళ్ళకి ఒక మాయ మాటలతోటి మీ పర్సన్ ఒక ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది అడిక్ట్ అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మీ మీద ఏదైనా ఒక నెగెటివ్‌గా వాళ్ళు క్రియేట్ చేసుండొచ్చు. సో, ఇక్కడ మీరేంటి అంటే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు పడుతున్న తపన, ఆరాటము అయితే చాలా ఉంది. కానీ అది 10 మందిలోనూ కూడా మీరే ఒక సిల్లీ అవుతున్నారు తప్ప వాళ్ళు బానే ఉన్నారు. ఎందుకు అనంటే మీ ప్రేమని బ్యాలెన్స్ చేసేంత శక్తి మీ పర్సన్‌లో లేదన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళల్లో ఒక నెగెటివ్ అనేదైతే ఉంది. వాళ్ళల్లో ఒక టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడము, ఈ రిలేషన్ నిలుపుకోవాలి అని అనిపించినా కానీ ఇక్కడ ఏదైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, ఆ థర్డ్ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉండడము, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కూడా జరుగుతుంది. మీ పర్సన్‌కి మీరు కావాలి అనిపించినా కానీ, మీ ప్రేమ ఎలాంటిది అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ మీరేదైతే అన్ని బాధలు పడుతూ, భరిస్తూ, సహిస్తూ ఏదైతే వచ్చారో, అది వాళ్ళకి ఒక ఏం చెప్పాలి అంటే, మీది చేతగాని తనంలా చూసారన్నమాట. వీళ్ళేం చేసుకోలేరులే. మనం ఎన్ని ఆటలాడినా
ఏం చేసుకోలేరులే అనే ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళకి మీ పట్ల వస్తున్న ఫీలింగ్స్‌ని కూడా హైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీ పర్సన్. మీరు కావాలనిపిస్తుంది. కానీ మీ వాళ్ళకి ఫీలింగ్స్‌ని హైడ్ చేస్తూ ఉన్నట్లు కూడా ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఇక్కడ బాధ పెడుతున్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు మాత్రము ఎదురు చూస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. హ్మ్. వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి? వీళ్ళ వీళ్ళ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? వీళ్ళకేదైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైతే మీరు ఇన్ని రోజులు మీరు హెల్ప్ చేస్తూ వచ్చారు కదా! సో, అదే విధంగా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేది ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారన్నమాట. మీ పర్సన్ కష్టపడుతున్నారని కూడా మీరు థింక్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేనంటే, ఇక్కడ కొంతమందికి మీ దగ్గరికి మీ పర్సన్ రావాలి. మీ రీయూనియన్ చేయాలి అనేదైతే జరుగుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకేదో ఒక హ్యాపీనెస్ మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి, మీ దగ్గరికి రావడము, మళ్ళా ఇది ఫ్యామిలీ కోసమైతే ఒకవేళ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే, మళ్ళా ఫ్యామిలీ కోసం ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం గూడా జరుగుతుంది. ఇలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం వల్ల మీరు మళ్ళా ప్రశ్నించడం గూడా జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ అదర్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని పదే పదే బాధ పెట్టడము, హింసించడము, ఇబ్బంది పెట్టడం గూడా జరుగుతుంది. ఆ బాధ మీరు భరించలేని విధంగా చాలా ఒక టార్చర్ అని చెప్పొచ్చు. ఇది ఒక అడుగు ముందుకు వేసినా తప్పే, ఒక అడుగు వెనక్కు వేసినా తప్పే, ఇది మంచి చేసినా తప్పే, మంచి చేయకపోయినా కామ్‌గా ఉన్నా తప్పే అన్నట్లుంది. సపోజ్ ఏంటి అంటే ఒక ఫుడ్డే చేసి పెడతారు. ఆ ఫుడ్డు మీరు ఇష్టపూర్వకంగా ఒక మంచిగానే చేసి పెడతారు. కానీ ఆ ఫుడ్ నచ్చట్లేదని మీతో గొడవ వేయడము, లేకపోతే ఆహ్, ఇసిరి కొట్టడం కావచ్చు, మీ మీద చేయి చేసుకోవడం లాంటివి గూడా జరుగుతూ ఉండొచ్చు నాకు తెలిసి. సో, అలాంటి ఒక ఎనర్జీ అయితే నాకు ఈరోజు కనిపిస్తుంది. చాలా గొడవలైతే జరుగుతున్నాయి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అండి. ఇవాల్టి ఎనర్జీస్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇక గైడెన్స్ ఏముంది అనేదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్‌కి ఈ రోజున మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్‌కి ఈరోజు మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? ఎవరైతే మిమ్మల్ని ఒక స్వార్థంగా మీ పట్ల నాకు నచ్చినట్లే ఉంటాను, నా ఇష్ట ప్రకారం నేనుంటాను, థర్డ్ పార్టీ కోసం ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు. అండ్ మీరు కావాలని మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది. మీ విలువ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటారు. అండ్ మీకు న్యూ బిగినింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇది మీ లైఫ్‌లోకి ఒక పాస్ట్ పర్సన్ రావచ్చు. ఒక న్యూ పర్సన్స్ గూడా రావచ్చు. మీరంటే ఇష్టము. మీదొక సోల్ బంధం అన్నమాట. సో, ఇది ఏంటి అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ గూడా అవ్వచ్చు. ఇక్కడ మీరెంత ప్రేమిస్తున్నారో సో, అదే విధంగా వాళ్ళకు కూడా అలాంటి ఫీలింగ్స్ అయితే కలగడము, మీ పట్ల యాక్షన్ తీసుకోవడము, మీ ప్రేమ మళ్ళా చిగురించడం అయితే ఉంటుంది. సో, మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టండి. అది ఏదైనా కానీ మీరు ఇష్టపడే వర్క్‌గా ఉండాలి. అండ్ మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది మీరు తెచ్చుకోండి. మీకైతే న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి అనేదైతే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. కొంతమందికి 1 వీక్‌లో అయినా, 1 మంత్‌లో అయినా, 1 డేలో కూడా రీయూనియన్ ఉండొచ్చు. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా గూడా పడుతుంది.
అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేదైతే మీ పర్సన్ కోరుకుంటారు. మీరు ఓపికగా ఉండండి. వాళ్ళే వస్తారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి ఫస్టు. మీకేది నచ్చితే దాని మీద ఫోకస్ పెట్టండి. మీరొక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోండి. మీ వెనకాల ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అయితే ఉంది. ఆ డివైనే మళ్ళా మిమ్మల్ని కలుపుతుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ సమాధానం అయితే ఇస్తుంది. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మరో రీడింగ్‌తో అయితే నేను మీ ముందుంటాను. బాయ్ అండి.